మీరు చనిపోతున్నారని మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారు? మీతో ఉన్నవారికి, మీతో నడిచే వారికి మీరు ఏమని చెప్తారు? యేసుక్రీస్తు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. సిలువకు వెళ్లే ముందు రాత్రి తన శిష్యులతో చివరిగా మాట్లాడారు. వారందరూ కలిసి భోజన పంక్తిలో కూర్చుని ఉండగా ఆయన వారి పాదాలను కడిగి, మీరు కూడా ఒకరినొకరు ఇలానే చేసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పారు. భోజనమైన తర్వాత గిన్నె పట్టుకొని, ఆ గిన్నెలోనిది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన అని కూడా చెప్పారు. అయితే దీని ద్వారా ఆయన మన కొరకు, మన పాపాల కొరకు ఈ లోకం నుండి విడిచిపెట్టి వెళ్ళబోతున్నారని తెలియజేశారు. తర్వాత నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని కూడా చెప్పారు. అయితే యేసుక్రీస్తు జీవితం మొత్తం మనకు నేర్పించింది ఒక్కటే, ప్రేమతో ఉండాలి, ప్రేమతోనే బ్రతకాలి. మనకు ఉన్న ఈ కొంచెం జీవితం కోపం, ద్వేషం, అసూయతో గడిపితే ఎలాంటి ప్రయోజనం లేదు. ఒకరిని ప్రేమించడం వల్ల, ఒకరికి సహాయం చేయడం వల్ల మన మనసుకి వచ్చే ఆనందం, ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు. అందుకే ప్రేమించండి, సేవ చేయండి, ఇదే నిజమైన జీవితం అని ఆయన నేర్పించాడు. అలాగే ఆయన వెళ్ళిపోయే ముందు కూడా తన శిష్యులకు ఇదే నేర్పించి వెళ్లారు. అలాగే అదే పాటించాలని కూడా ఆయన చెప్పారు.